హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అరేబియన్ నైట్స్ కథల్లోని వానరాత్రి దొంగ, వింత భార్య అనే 2 కథల గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా వానరాత్రి దొంగ. ఒకనాడు బస్సార్ పాలకుడైన ఆమీర్ దగ్గరకు నగర కొత్వాలు ఒక యువకుని తీసుకొచ్చి, ప్రభు, వీడు ఆరితేరిన దొంగ. రాత్రి జడివాన కురుస్తున్న తరుణంలో మన నగర శ్రీమంతుల్లో ఒకడైన దావూద్ ఖాన్ ఇంట ప్రవేశించి దొరికిపోయాడు అని చెప్పాడు. ఆమీర్ ఆ యువకుడి కేసి చీదర పడుతున్నట్లు చూసి అంతలోనే ఆశ్చర్యపోయాడు. వాడిలో దొంగ లక్షణాలు లేకపోగా ఎంతో హుందాతనం కనిపించింది. దొంగతనం చేసేందుకే ఆ ఇంట ప్రవేశించావా అని ఆమీర్ ఆ యువకుడిని ప్రశ్నించాడు. అవును ప్రభు అన్నాడు యువకుడు వినయంగా. అలాగా, అయితే నువ్వు చేసిన ఈ నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? చేతులు 2 ఖండించడం అన్నాడు అమీర్. యువకుడు తల ఆడించి ఊరుకున్నాడు. వాడికి తాను నిర్దోషినని వేడుకోవడం ఇష్టం లేదని గ్రహించిన అమీర్, సరే వీడిని ఖైదీలో వెయ్యి, రేపు శిక్ష అమలు చేస్తాను అన్నాడు కొత్వాలతో. ఆ రాత్రి అమీర్ ఖైదీలుండే కొట్లకేసి వెళ్ళాడు. అక్కడ అతడికి ఎవరో శావరంగా పాడుతూ ఉండడం వినిపించింది. అమీర్ ఆ దిక్కుకు వెళ్ళి ఆ పాడుతున్నది రేపు శిక్ష పొందుతున్న యువకుడని తెలుసుకున్నాడు. అమీర్ వాణ్ణి సమీపించి, నువ్వు దొంగవు కాదన్న అనుమానం నాకు కలిగింది. రేపు నిన్ను చేతులు నరికేందుకు వెదస్థానానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ చేరిన జనం ఎదుట మరోసారి ప్రశ్నిస్తాను. ఆ శ్రీమంతుడి ఇంట దొంగతనానికి కాక మరెందుకో ప్రవేశించినట్లు చెప్పు. ఆ స్వల్ప నేరానికి నిన్ను 1 నెల పాటు ఖైదీ చేయించి విడుదల చేయిస్తాను అన్నాడు. ప్రభు, తమ దయకు చాలా కృతజ్ఞుని అన్నాడు యువకుడు ఎంతో వినయంగా. వాడు రేపు తన సలహా ప్రకారం చేయగలడన్న నమ్మకం వజీర్కు కలిగింది. మరుసటి రోజున శిక్షామలు జరగగలదని తెలిసిన నగరవాసులు వేల సంఖ్యలో అక్కడ చేరారు. ఆమీరు ఇతర ఉద్యోగులు ఎత్తుగా ఉన్న వేదిక మీద కూర్చొని ఉన్నారు. భటులు యువకుణ్ణి అక్కడికి తీసుకుపోయి నిలబెట్టారు. అప్పుడు అమీర్ పెద్దగా యువకుణ్ణి, నువ్వు ఆ ఇంట ప్రవేశించింది వేరే పని మీద తప్ప దొంగతనానికి కాదు కదా? ఆ ఇంట్లో ఎరిగి ఉన్న వాళ్ళెవరితోనో అవసరమైన పని ఉండి వెళ్ళావు, అవునా అని ప్రశ్నించాడు. ప్రభు, ఆ ఇంట్లో నాకే ఇతర పని లేదు అన్నాడు యువకుడు. ఈ జవాబు విని అమీర్ చిరాకు పడ్డాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తాను ఇచ్చిన సలహా వృధా అయింది. వీడు మూర్ఖుడై ఉండాలి అనుకున్నాడాయన. సరే, వీడి చేతులు 2 నరకండి అని ఆజ్ఞాపించాడు అమీర్. భటుడు కత్తి ఎత్తి వాణ్ణి సమీపిస్తుండగా జనంలోంచి ఒక యువతి వేగంగా వేదిక మీదికి పోయి యువకుడికి కత్తి ఎత్తిన భటుడికి మధ్య నిలబడి, కావాలంటే నా చేతులు 2 నరకండి, ఈ యువకుడు అబద్ధం చెప్తున్నాడు అన్నది తీవ్రమైన స్వరంతో. అమీర్ భటుడిని దూరంగా వెళ్ళమని కళ్ళనీళ్లతో నిలబడిన యువతిని, నువ్వు వాస్తవంగా జరిగిందేమిటో చెప్పగలవా అని అడిగాడు. అప్పుడు ఆ యువతి కన్నీళ్లు తుడుచుకొని ఇలా చెప్పింది. కొన్నాళ్ల క్రితం ఆమె కుటుంబం బస్సార్లో కాక మరొక నగరంలో ఉండేది. అక్కడ వాళ్ళు నివసిస్తున్న ఇంటి పక్కన ఒక ధనికుడ భవనం ఉండేది. ఆ యువకుడు ఆ ధనికుడి కుమారుడు. ఆమె కుటుంబానికి ధనికుడి కుటుంబానికి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్న కారణంగా ఆమెను ఆ యువకుడికిచ్చి వివాహం చేయాలన్న ఆలోచన కూడా పెద్దల్లో కలిగింది. అయితే హఠాత్తుగా యువతి కుటుంబం బాసార్ పట్టణానికి వచ్చి స్థిరపడింది. యువకుడి కుటుంబం ఏదో కారణాల వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయింది. 2 కుటుంబాల మధ్య రాకపోకలు అంటూ లేవు. యువకుడు 2 రోజుల క్రితం పని మీద బస్సార్ వచ్చాడు. రాత్రి అతను తాను దిగిన సత్రానికి వెళుతూ ఉరుములతో మెరుపులతో కురుస్తున్న వానలో చిక్కుకున్నాడు. వాన తగ్గే వరకు తలదాచుకుందామని అతడు ఒక ఇంటి మెట్లెక్కి దాని అరుగు మీద నిలబడ్డాడు. ఆ ఇల్లు ఒకప్పుడు తన పొరుగున నివసించిన యువతి కుటుంబానికి చెందిందని అతనికి తెలియదు. అయితే మెరుపుల కాంతిలో కిటికీలోంచి అతన్ని చూసిన యువతి అతడెవరైంది గుర్తించి తలుపు తీసి లోపలికి తీసుకుపోయింది. ఆమె బాగా తడిసిపోయి ఉన్న అతడి ఒళ్ళు తుడుచుకునేందుకు పొడిబట్ట ఇచ్చింది. ఆ సమయంలో ఇంట్లో అందరు నిద్రపోతున్నారు. యువకుడు 1 గంట కాలం అది ఇది మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో ఆమె తనకు ఒక ధనిక వర్తకుడి కుమారుడితో వివాహం నిశ్చయమైందని, కానున్న మామగారు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడని చెప్పింది. అప్పుడు యువకుడు నవ్వి, ఇంత రాత్రి వేళ నేను నీ గదిలో ఉన్నానని తెలిస్తే ఏం జరుగుతుంది అన్నాడు. అందుకు జవాబుగా యువతి కూడా నవ్వి, మా వాళ్ళు ఈ సమయంలో నిన్ను చూడడం జరిగితే నేను వెంటనే దొంగ అని అరుస్తాను. నువ్వు కూడా నా గౌరవం కాపాడేందుకు దొంగనన్నే ఒప్పుకోక తప్పదు అన్నది. కొద్దిసేపటికి వాన తగ్గిపోగానే యువకుడు గదిలో నుంచి బయటకు వచ్చాడు. అది చూసిన సేవకుడు దొంగ అంటూ కేకలు పెట్టాడు. నిద్రపోతున్న వాళ్ళందరూ లేచి పారిపోతున్న యువకుడిని పట్టుకున్నారు.
ఆ యువతి తల్లిదండ్రులకు అతడెవరో తెలుసు. అయినా కానున్న వియంకుడు తన కుమార్తె శీలాన్ని శంకిస్తాడని వాళ్ళు ఎరగనట్టు ఊరుకున్నారు. అంతా విన్న ఆమీర్ రుమాలుతో ఒకసారి కళ్ళద్దుకొని అక్కడ చేరి ఉన్న జనాన్ని ఉద్దేశించి, ఈ యువకుడు అత్యంత ధైర్యశాలి, నిజాయితీపరుడు. ఒక అమాయకురాలైన యువతిని ఎలాంటి కళంకము రాకుండా ఉండేందుకు గాను తన 2 చేతుల్ని కోల్పోయేందుకు సిద్ధపడ్డాడు. త్యాగం అంటే అది. నాకు కుమార్తె లేదు, కానీ ఉంటే ఆమెను ఇతడికిచ్చి నా అల్లుడుగా చేసుకునేవాడిని అన్నాడు. ఆ మరుక్షణం యువతి తండ్రి జనంలోంచి వజీర్ దగ్గరికి వచ్చి అతడికి నమస్కరించి, ప్రభు, నా కుమార్తెను యువకుడికిచ్చి వివాహం చేసేందుకు అనుమతించండి. ఇతడెవరైంది చెప్పకుండా అందరినీ మభ్యపెట్టినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. ఆ మాటలకు అమీర్ చిరునవ్వు నవ్వాడు. జనం ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. ఆ రోజే అమీర్ పర్యవేక్షణలో ఆ యువతికి వైభవంగా వివాహం జరిగింది. రెండవ కథ, వింత భార్య. బాగ్దాద్ నగరంలో నసీముద్దీన్ అనే ఒక యువ వర్తకుడు ఉండేవాడు. అతడు అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమె పుట్టుపూర్వోత్తరాలైనా విచారించకుండా వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలో అతను కనీసం తన తల్లిదండ్రులు, బంధుమిత్రులను కూడా సంప్రదించలేదు. సుమాన్ ఒక పెద్ద మేడను అద్దెకు తీసుకుని భార్యతో పాటు అందులో కాపురం పెట్టాడు. మొదటి 2 రోజులు సంతోషంగా గడిచినాయి. అయితే భార్య భోజనం దగ్గర కూర్చున్నా ఏమీ తినకుండా ఉండటం చూసి సుమాన్ ఆశ్చర్యపడ్డాడు. ఆమెను తినమని చెప్పాడు, కానీ ఆమె అతని మాటలు పట్టించుకోలేదు. ఇలా 10 రోజులు గడిచినా ఒక్క పూటైనా భార్య భోజనం చేయటం భర్త చూడలేదు. అయినా ఆమెలో ఏమాత్రం నీరసం కనిపించలేదు. మామూలుగా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఆమె తనకు తెలియకుండా రహస్యంగా భోజనం చేస్తుందా? అయితే ఎందుకు అలా చేయాలి అన్న అనుమానం భర్త కలిగింది. ఒకనాడు రాత్రి భార్య ఏమి చేస్తుందో కనిపెట్టాలని సుమాన్ పడక మీద నిద్రిస్తున్నట్లు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అయితే నిద్రపోలేదు. సరిగ్గా అర్ధరాత్రి కాగానే ఆ యువతి పడక నుంచి లేచి చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళడం అతను గమనించాడు. ఆమె వెళ్ళిన కొంతసేపటికి అతను ఆమెను నిశ్శబ్దంగా వెంబడించాడు. ఆమె చీకట్లో పడి నగరానికి దూరంగా ఉన్న శ్మశానం కేసి నడవసాగింది. శ్మశానాన్ని ఆనుకొని ఉన్న మొండి గోడ మీద కూర్చొని ఉన్న ఒక దయ్యం ఆమె దగ్గరికి రాగానే చెయ్యందించింది. అమితానందంతో ఆ యువతి ఆ దయ్యం చేయి పట్టుకొని గోడ మీదకెక్కి అవతలకు దూకింది. తర్వాత ఇద్దరూ కనిపించలేదు. ఆ దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ దయ్యము తన భార్య కలిసి గోడ అవతల ఎటువంటి ఆహారం తీసుకుంటున్నది ఊహించడానికైనా అతనికి ధైర్యం చాలేదు. అతను అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వచ్చి యథాప్రకారం నిద్రపోతున్నట్లు పడుకున్నాడు. 1 గంట సేపు తర్వాత ఆ యువతి రావడం అతడు గమనించాడు. తన భార్యను మంచి మార్గంలో పెట్టడం ఎలాగా అన్న సమస్య అతన్ని వేధించసాగింది. మర్నాడు భోజనానికి కూర్చున్నప్పుడు అతను అతని భార్యను, నీకు ఎటువంటి ఆహారం కావాలన్నా కొనడానికి కావలసినంత ధనం నా దగ్గర ఉంది. అటువంటిప్పుడు నువ్వు అర్ధరాత్రి లేచి చీకట్లో పడి శ్మశానం దాకా వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అడిగాడు నెమ్మదిగా. ఆ మాటలు వినగానే అతని భార్య కళ్ళు కోపంతో నిప్పు కణికలైనాయి. తన రహస్యం తెలిసిపోయిందని గ్రహించి వెంటనే ఆమె ఒక లోటాలోని నీళ్లను మంత్రించి అతని పైన చల్లింది. అతను మరుక్షణమే కుక్క అయిపోయాడు. అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకోవాలని బయటకు పరుగు పెట్టాడు. కుక్క మెడను తలుపు సందుల్లో అదిమి చంపాలని ఆ యువతి ప్రయత్నించింది. అతడు తప్పించుకున్నాడు. అయినా తలుపు సందుల్లో సగం తోక మాత్రం తగులుకొని అంతవరకు తెగిపోయింది. ఇంటి నుంచి బయటపడి పరిగెత్తున్న ఆ కుక్కను చూసి వీధిలోని కుక్కలు తరమసాగాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ కుక్క ఒక దుకాణంలోనికి చొరబడింది. ఆ దుకాణం యజమాని దయాగుణం కలవాడు కావటం చేత వీధి కుక్కలను తరిమేసి దాన్ని కాపాడాడు. ఆ కుక్క కృతజ్ఞతతో తోకాడిస్తూ అమాయకంగా చూస్తూ ఆ వ్యాపారి ప్రేమకు పాత్రమైంది. అక్కడే కాలం గడపసాగింది. ఒకనాడు సరుకులు కొనడానికి దుకాణానికి వచ్చిన ఒక స్త్రీ తాను కొన్న సరుకులకు డబ్బు చెల్లించింది. అందులో ఒక నాణ్యం చెల్లదని వ్యాపారి చెప్పాడు. అతడు అలా అన్నందుకు ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ఆవిడ కోపం చూసి వ్యాపారి, దీనికెందుకు అలా కోపడతారు? అది నకిలీ నాణ్యం అనే విషయం మా కుక్క కూడా చెప్పగలదు అన్నాడు ఆమెతో. అలాగా, ఇది చెప్పమనండి చూద్దాం అంటూ ఆవిడ తన దగ్గరున్న నాణ్యాలను నేల మీదికి విసిరింది. కుక్క తన కాళ్ళతో వాటిలోని మంచి నాణ్యాలన్నింటినీ తీసి అవతల పెట్టి నకిలీ నాణ్యం మాత్రం ముట్టుకోలేదు. కుక్క తెలివికి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. తన కుక్క నకిలీ నాణ్యాలను కనిపెట్టే విషయం ఆ వ్యాపారి అందరితోనూ గొప్పగా చెప్పుకోసాగాడు.
కొందరు వ్యాపారులు కావాలనే మంచి నాణ్యాలతో దొంగ నాణ్యాలు కలబోసి కుక్క ముందు ఉంచేవారు. కుక్క క్షణాల్లో నకిలీ నాణ్యాలను వేరు చేసి చూపేది. ఒకనాడు మధ్యాహ్నం వ్యాపారి దుకాణానికి కావలసిన సరుకులను అందించే హడావుడిలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక ముసలావిడ అక్కడికి వచ్చి కుక్కను తన వెంట రమ్మని సైగ చేసింది. అదేవిధంగా కుక్క ఆమె వెంట వెళ్ళింది. ఆ ముసలావిడ ఇల్లు చేరగానే, అమ్మాయి, కుక్క నకిలీ నాణ్యాలను కనిపెట్టడం ఎక్కడైనా విన్నావా? ఏ మంత్రగాడో మంత్రగతితో మనిషిని ఇలా కుక్కగా మార్చి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. ఈ కుక్కను కాస్త చూడు తల్లి అన్నది తన కుమార్తెతో. 20 సంవత్సరాల వయసున్న ఆమె కూతురు ఇంటి నుంచి బయటకు వచ్చి కుక్కను కొంతసేపు పరిశీలనగా చూసింది. తర్వాత కూజాలోని జలం తీసుకొని ఏవో మంత్రాలు చదివి ఆ మంత్రజలాన్ని కుక్క మీద చిలకరించింది. మరుక్షణమే కుక్క రూపం మాయమై సుమాన్ మునుపటి మానవ రూపం పొందాడు. సుమాన్ ఆనంద బాష్పాలతో ఆ యువతికి నమస్కరించి తనకు ఎలా కుక్క రూపం వచ్చింది వివరంగా తెలియజేశాడు. ఆ యువతికి మంత్రతంత్రాలు తెలుసు. అయితే వాటిని ఆమె 10 మందికి మంచి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఆమె సుమాన్ చేతికి కొంత మంత్రజలం ఇచ్చి ఏమి చేయాలో చెప్పి పంపించింది. సుమాన్ అప్పటికప్పుడే బయలుదేరి ఇల్లు చేరుకున్నాడు. అతన్ని కుక్కగా మార్చిన యువతి ఇంట్లో లేదు. ఆమె కోసం కాచుకొని కూర్చున్నాడు. కొంతసేపటి ఆమె అక్కడికి వచ్చి సుమాన్ను చూసి తెల్లబోయింది. మళ్ళీ అతని మీద మంత్రప్రయోగం చేయడానికి నీళ్ల కోసం అటూ ఇటూ చూడసాగింది. అంతలోనే సుమాన్ తనతో తెచ్చిన మంత్రజలాన్ని ఆమె మీద చల్లాడు. వెంటనే ఆ అపురూప సౌందర్యవతి ఒక గుర్రం పిల్లగా మారి